శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఒక చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఆలయంలో సీసీ కెమెరాల వైర్లను తొలగించి మరీ ఈ దొంగతనానికి పాల్పడ్డారు ఆగంతకులు. అంతేకాదు వెనుక వైపు నుంచి ఆలయంలోనికి చొరబడి తాళాలు పగలగొట్టినట్లుగా స్థానికులే చెబుతున్నారు. స్వామివారి బంగారు వెండి నామాలతో పాటు 3 హుండీలలో ఉన్న నగదును ఎత్తుకెళ్లిపోయారు. నవంబర్ 1న జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందిన ఘటన కారణంగా ఆలయాన్ని మూసివేశారు. ఇక విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్. ఇక శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఉన్న కాశీబుగ్గ చిన్న తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక వింతైన చోరీ చోటు చేసుకుంది. సీసీ కెమెరాల వైర్లను కూడా కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు హుండీలలో ఉన్నటువంటి బంగారు వెండి నగలతో పాటుగా నగదును కూడా దోచుకున్నారు ఆ ఆగంతకులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ బాలకృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ, చెప్పండి. శ్రీకాకుళం జిల్లా పలాసలో చిన్న తిరుపతిగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ. ఆలయంలో సీసీ కెమెరా వైర్లు తొలగించి తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడిన దుండగులు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు ఉన్న బంగారము వెండి నాణ్యతతో పాటు 3 హుండీల్లో ఉన్న నగదు ఎత్తికెళ్లిన దుండగులు. గత నవంబర్ 1న జరిగిన తొక్కుసులాటలో 9 మంది మృతి చెందగా ఆ ఘటన కారణం వల్ల ఆలయాన్ని మూసివేశారు. అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు. కాశీబుగ్గ డిఎస్పీ జమీనా. Thanks for the updates, Balkrishna.